హలో స్టూడెంట్స్, మార్నింగ్ జరిగిన జేఈమెన్ 2025లో ఈరోజు జరిగిన పేపర్లో ఉన్న క్వశ్చన్ అది. S is equal to 1, 14 and S dash 1, -12 are the foci of the hyperbola అన్నాడు. హైపర్బోలా పాసింగ్ త్రూ 1, 6 దెన్ ద లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే హైపర్బోలా మెన్షన్ చేసి హైపర్బోలాకి ఫోకస్లు మెన్షన్ చేశాడు, పాయింట్ ఆన్ ది పారాబోలా మెన్షన్ చేశాడు. కండిషన్ మనకు తెలుసు కదా, SP - S dash P ఈజ్ ఈక్వల్ టు 2A. ఇది ఐపీలో కూడా యూజ్ చేస్తాం మనం, 4 మార్క్స్లో కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ ఫామ్ యూజ్ చేస్తాం. S dash P అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ S అండ్ P అండ్ S dash అండ్ P ఫైండ్ చేస్తున్నాను. 1 - 1 హోల్ స్క్వేర్, x2 - x1, y2 - y అంటే 6 - 14 హోల్ స్క్వేర్. అగైన్ ఆల్సో 1 - 1 హోల్ స్క్వేర్ -12 +6 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 2A ఫామ్ని యూజ్ చేస్తే 1 - 1 0 అంటే ఇక్కడ 8 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 8 అవుతుంది. ఇక్కడ కూడా 18 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 18 1 - 1 0 అయిపోతుంది. అంటే 8 - 18 అంటే 10 కదా, మోడ్ ఉంది కాబట్టి +10 అవుతుంది. దట్ ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 5i. A ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఫామ్లో కూడా తెలుసు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అన్నాం అనుకో. డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసి అంటే ఫామ్లో 2AE అవుతుంది. సో 2A ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ 2 పాయింట్ డిస్టెన్స్ కదా, 1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 14 -12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది. 1 - 1 0, సో 26 అవుతుంది. 1 - 1 0, 12 + 14 అంటే 26 కదా, సో 26 స్క్వేర్ రూట్ క్యాన్సిల్గా 26 అవుతుంది. దెన్ AE ఈజ్ ఈక్వల్ టు 39. AE ఈజ్ ఈక్వల్ టు 30. నౌ ఇప్పుడు మనకి కండిషన్ తెలుసు కదా, B² ఈజ్ ఈక్వల్ టు A² ఇంటూ E² -1. హైపర్బోలాకి అయితే E² -1, ఎలిప్స్కి అయితే 1 - E² యూజ్ చేస్తాం కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, AE హోల్ స్క్వేర్ -A² అని రాయొచ్చు. అప్లై చేద్దాం. AE అంటే 13 స్క్వేర్ -A² అంటే 5 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 144 అవుతుంది. దట్ ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. నౌ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫామ్ ఏంటి, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2B² కదా. సో ఆ ఫామ్ని యూజ్ చేస్తాం. 2 × 144 A అంటే ఎంత, 5 కదా. దట్ మీన్స్ 288/5. థ్యాంక్ యూ.